అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. పరిష్కారం లేని సమస్య అనేదే ఉండదు. జీవితంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా? ఈ తెలివైన పక్షి ద్వారా ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉందంట. దారిలో దానికి ఒక గ్రద్ద కలిసింది. గ్రద్ద ఆ పక్షిని తినడానికి వెంటపడింది. పక్షి తనను వదిలిపెట్టమని ప్రాణం కోసం గ్రద్దను వేడుకుంది. కానీ గ్రద్ద దయ చూపలేదు. అప్పుడు పక్షి గ్రద్దను ఇలా వేడుకుంది, నాకు చిన్నపిల్లలున్నారు, వాటిని పెంచడానికి నేను జీవించి ఉండాలి అంటుంది ఆ పక్షి. అప్పుడు గ్రద్ద పక్షికి ఒక షరతు పెట్టింది, నాతో పోటీ పడు, నువ్వు నన్ను ఓడిస్తే నీ ప్రాణాలను విడిచిపెడతాను, నిన్ను వదిలేస్తాను అంటుంది. పందెంలో తనను ఓడించడం పక్షికి అసాధ్యమని గ్రద్దకు తెలుసు. అందుకే అంత కష్టమైన షరతు పెట్టింది. ఈ పందానికి ఒప్పుకోవడం తప్ప పక్షికి మరో మార్గం లేదు. పందెంలో గ్రద్దను ఓడించడం అసాధ్యమని పక్షికి తెలుసు. అయినప్పటికీ పందానికి ఒప్పుకుంది. కానీ పందెం ముగిసే వరకు తనని చంపకూడదు అని గ్రద్దకు షరతు పెట్టింది. గ్రద్ద దానికి అంగీకరించింది. పందెం ప్రారంభమైంది. వెంటనే పక్షి గ్రద్ద తలపైకి ఎక్కి కూర్చుంది. గ్రద్ద పందెం చివరికి చేరుకున్న వెంటనే పక్షి గబుక్కుని ఎగురుకుంటూ ముగింపు రేఖ దాటి పందెం గెలిచింది. పక్షి తెలివికి గ్రద్ద ముగ్ధుడై పక్షిని వదిలేసింది. పక్షి వెంటనే తిరిగి దాని గూటికి చేరుకుంది. ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్న ఆ చిన్న పక్షి ప్రయత్నించడం వదిలేయలేదు. పరిస్థితిని చూసి భయపడలేదు, బాధపడలేదు. ఓర్పుతో తెలివిగా సమస్యకు పరిష్కారం కనిపెట్టింది. క్లిష్ట పరిస్థితులకు సరైన పరిష్కారాన్ని కనుగొనడమే ఖచ్చితంగా సాధ్యమే. ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం. మనస్సుని అదుపులో ఉంచుకోవడం ద్వారా జీవితంలో అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మనం కొంచెం కాసేపు ఆగి ఆలోచించి చర్య తీసుకుంటే ఖచ్చితంగా ఏదైనా సమస్యని పరిష్కరించడం చాలా తేలిక. జై శ్రీమన్నారాయణ.